ఏలియన్స్ సినిమాలు చాలా చూసాం. ఎక్కువగా హాలీవుడ్, ఇతర దేశాల నుంచి ఏలియన్స్ బేస్డ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. అందరిలో ఎప్పుడు ఉండే ప్రశ్న, అసలు ఏలియన్స్ ఉన్నాయా? దీనికి కొన్ని సర్వేలు నిజంగానే ఏలియన్స్ ఉన్నాయని చెబుతుంటే, ఇంకొందరు మాత్రం ఇవన్నీ కట్టుకథలు అంటూ కొట్టిపారేస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఏలియన్స్ ఉన్నాయని చెబుతున్నా అవి అంచనాలు తప్ప ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే తాజాగా ఒక సంచలన సర్వే అందర్నీ షాక్కి గురిచేస్తోంది. ఏలియన్స్ ఉన్నాయని, కానీ అవి అక్కడెక్కడో అంతరిక్షంలో కాదు, భూమిపైనే ఉన్నాయంటోంది. ఏలియన్స్ జనాల మధ్య తిరుగుతూ ఉన్నాయని చెబుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించిన ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. దశాబ్దాల నుంచి గ్రహాంతరవాసులు ఉన్నారంటూ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం వెల్లడించిన నివేదిక విస్మయానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లు ఏలియన్స్ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంటాయిలే అని అంచనాలను తలకిందులు చేస్తుంది. ఏకంగా ఈ సర్వే భూమి మీద, అది కూడా మనుషుల మధ్య ఏలియన్స్ ఉండే అవకాశాలున్నాయని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏలియన్స్ కి ఒక నిర్దిష్టమైన రూపం ఉండదని అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. రూపం మార్చుకుని మనుషుల మధ్య రహస్యంగా నివసిస్తూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏలియన్స్ కు సంబంధించి యుఎఫ్ఓలపై ఏర్పాటు చేసిన హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రాంలో పరిశోధనలను శాస్త్రవేత్తలు ఈ విధంగా ప్రచురించారు. ఏలియన్స్ భూగర్భం లోపల, అలాగే చంద్రుడిపై నివసిస్తూ ఉండొచ్చని పేర్కొన్నారు. అలాగే రూపం మార్చుకుని మనుషుల మధ్య కూడా జీవించే అవకాశాలు ఉన్నాయన్నారు. భూమిపై నివసించే వారి కోసం ఫ్లయింగ్ సాసర్లు వచ్చి ఉండొచ్చనే కోణంలో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. అయితే ఈ 3 విషయాలపై హార్వర్డ్ యూనివర్సిటీ అంచనా వేసింది, కానీ ఆధారాలను బయటపెట్టలేదు. కొద్ది రోజుల ముందు ఇంగ్లాండ్కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మహిళ పూర్తిగా వైట్ స్కిన్తో ఉంది. ఏలియన్లా కనిపించింది. అలాగే ఆమె చేతులు కూడా సాధారణంగా లేవు. ఆమె ఆకాశం వైపు ఫోన్ కెమెరా ఉంచి ఫోటోలను తీసింది. మిగతా వారు ఆమెను వింతగా చూస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. మరి వీడియోలో కనిపించింది మనిషేనా లేక ఏలియనా తెలియలేదు. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ చెప్పిన విషయాలతో ఆ వీడియో గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పింది నిజమే అని భావిస్తున్నారు.